యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ ఒక పక్కనుంటే ఇరాన్ ఒక పక్కనున్నాయి. కానీ ఇరాన్ ఒంటరిది. ఇది ఒంటరి దేశం. 1979 నుంచి గత 47 సంవత్సరాలుగా ఆ ఇస్లామిక్ ప్రభుత్వాన్ని కూల్చడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తయారవుతుంది. ఎన్నో యుద్ధాలు చేసింది. ఇప్పుడు ఫిబ్రవరి 28వ తారీఖు ఉదయం ఇరాన్ మీద అటాక్ చేయడం జరిగింది. గత 45 రోజుల నుంచి అక్కడ ఆర్మీని మోహరింపజేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన యొక్క అమ్ములు పొదులో ప్రపంచంలో సుప్రీం మిలిటరీ ఫోర్స్ని అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. కానీ ఇరాను ఇట్ ఎగ్జిబిట్స్ ది హ్యూజ్ కాన్ఫిడెన్స్. ఎవరికి అర్థమైన ఒక కాన్ఫిడెన్స్ బిహేవ్ చేస్తుంది. ఏదైనా దేనికైనా రెడీ అని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఛాలెంజ్ చేస్తుంది. యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అబ్రహం లింకన్ను, ఈవెన్ యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నిమిట్జ్ క్లాసు దీని యొక్క గెరాడ్ ఆర్ఫోర్డ్ని ఛాలెంజ్ చేయడం అంటే రష్యా, చైనాలు కూడా వెనక్కి జంకుతాయి. మరి అలాంటి దేశాన్ని ఎలా ఇది ఛాలెంజ్ చేసిందంటే, ఇరాన్ అధ్యక్షుడు వెనకాల ఈ రష్యా అధ్యక్షుడు